పూరా లోకల్. అమెరికా వెళ్లాలన్నది భారతీయుల్లో చాలా మందికి ఒక కల. అమెరికా వెళితే లక్షల రూపాయలు సంపాదించుకొని స్థిరపడవచ్చన్నది వారి ఆలోచనగా ఉంటుంది. ఇప్పటికే ఏటా లక్షల మంది చదువుల కోసం అమెరికా బాట పడుతూ ఉన్నారు. విదేశాల నుంచి అమెరికా వచ్చి చదువుకుంటున్న వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక ఎంతో మంది తమ చదువులైపోయిన తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ శాశ్వతంగా స్థిరపడి కూడా ఉన్నారు. కొంతమంది ఇండ్లు కూడా కట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు. కొందరు ఇప్పటికే గ్రీన్ కార్డు కూడా సంపాదించుకున్నారు. కానీ చాలామంది ఇంకా తాత్కాలిక వీసాలపై ఉంటూ వస్తున్నారు. ఇలాంటి వారికి ట్రంప్ చేసినటువంటి ఉత్తర్వులు ఒక్కసారిగా షాక్కు గురి చేశాయని చెప్పొచ్చు. అమెరికాలో ఇప్పటికీ సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయులు దాదాపు 7 లక్షల పైగా ఉంటారని అంచనా. మెక్సికో, సాల్వడార్ తర్వాత ఎక్కువగా సరైన పత్రాలు లేకుండా ఉన్నది భారతీయులేనని చెబుతున్నారు. కొందరు అక్రమ మార్గాల ద్వారా కూడా అమెరికా వెళ్తూ ఉన్నారు. ఈ విషయంలోనే ట్రంప్ కఠినంగా ఉంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా ఉంటున్న వారిని బయటికి పంపిస్తానని స్పష్టం చేశారు. గతంలో బైడెన్ ఉన్నప్పుడే వివిధ దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది అమెరికా వీడిపోవాల్సి వచ్చింది. అందులో భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 1500 మంది భారతీయులు ఇప్పటికే వెనక్కి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇంకా ఎక్కువ మంది భారత్కు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాదు అమెరికా దేశంలో పుట్టిన ఇతర దేశాల వారికి జన్మతా లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని కూడా ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందువల్ల కూడా భారతీయులకు చాలా మందికి ఇబ్బంది కలగనుంది. అమెరికా జనాభాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులే ఉన్నారు. వీరిలో 3వ వంతు మంది అమెరికాలో పుట్టినవారే. మిగతా వారందరూ వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన సంతానానికి ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు అమెరికా సిటిజన్షిప్ లభించాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది భారతీయులు కాన్పు సమయానికి అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు. ఇకపై అలా కుదరదు. బిడ్డ తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా తండ్రి అమెరికా పౌరుడు గాని చట్టబద్ధమైనటువంటి శాశ్వత నివాసి కానీ కాకపోయినా వారికి ఇకపై పౌరసత్వం రాదు. కాన్పు సమయంలో బిడ్డ తల్లి అమెరికాలోనే చట్టబద్ధంగా ఉన్నా అది తాత్కాలిక ప్రాతిపదికన అయినప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో పౌరసత్వం రాదు. విద్యార్థి వీసాలపై, పర్యాటక వీసాలపై చాలామంది అమెరికా వెళ్తూ ఉంటారు. వారికి ఇది ట్రంప్ ఉత్తర్వులు షాక్కు గురి చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నాన్ ఇమిగ్రెంట్ వీసాపై వెళ్ళినటువంటి వారికి కూడా జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించేదని చెప్పొచ్చు. అయితే ట్రంప్ ఉత్తర్వులు అంత త్వరగా అమల్లోకి వస్తాయా అన్న దాని మీద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో డెమోక్రటిక్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. వీరి పాలనలో దాదాపు 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని కోర్టులో ఇప్పటికే సవాల్ కూడా చేశాయి. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కూడా వెల్లడించారు. దీన్ని నిలిపివేయాలని ఆయన ఇప్పటికే కోర్టును కోరారు.